స్విట్జర్లాండ్ మనపైన ఎందుకు పగబట్టింది? ఎందుకు జనవరి 1, 2025 నుంచి భారతదేశానికి మోస్ట్ ఫేవర్డ్ నేషన్ లేకుండా చేస్తాం, మేము ఇంక ఇవ్వమని స్విట్జర్లాండ్ చెప్పడానికి కారణం ఏంటి? దీని వెనకాల ఒక చిన్న కథ ఉంది, అది చూద్దాం. దాన్నే నెస్లే కేసు అంటారు. మొదటగా ఈ కేసు ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళింది. నెస్లే కంపెనీని సపోర్ట్ చేస్తూ ఢిల్లీ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది అనమాట. సో దీన్ని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ పైన భారతదేశంలోని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు ఏం చేసిందంటే, ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కరెక్ట్ కాదు, మోస్ట్ ఫేవర్డ్ నేషన్ ఆటోమేటిక్ గా అప్లై అవ్వదు ఈ కేసులో. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ఏదైతే ఉందో, ఇన్కమ్ ట్యాక్స్ 1961 ప్రకారం సెక్షన్ 90 ప్రకారం మోస్ట్ ఫేవర్డ్ నేషన్ సంబంధించి ఆ ట్యాక్స్ రూల్స్ అప్లై చేసేటప్పుడు, ఆ ట్యాక్స్ రిబేట్స్ అవి ఇచ్చేటప్పుడు ముందుగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి నోటిఫై చేయాలి. ఆ నోటిఫికేషన్ తర్వాత మాత్రమే ట్యాక్స్ రిబేట్ ఇవ్వగలం. అలా జరగలేదు కాబట్టి నెస్లే కంపెనీ 10% కట్టాల్సిందే అని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాదనను సుప్రీంకోర్టు సమర్థించి ఎస్, నెస్లేకి 10% ట్యాక్స్ వేయాల్సిందే అని చెప్పింది అనమాట.